దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచి తన జట్టుని గెలిపించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 3 వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించి ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్ లో ఢిల్లీని, అలాగే 2024 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ చేర్చాడు. అంతేకాకుండా ఈ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ముంబైపై 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మెగా వేలంలో 26,75,00,000కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ డబ్బుకు న్యాయం చేశాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో పంజాబ్ కింగ్స్ రేపు 3వ తేదీన ఇదే గ్రౌండ్ అహ్మదాబాద్ లో ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది. ఇక ఈ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా కామ్ గా ఉంటా. ఇలాంటి భారీ మ్యాచ్లంటే నాకు చాలా ఇష్టం. నా సహచరులకు ఒకటే చెబుతా, ఇలాంటప్పుడు నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని. ఈ మ్యాచ్ ఫలితం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 200కు పైగా లక్ష్య ఛేదనలో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలి. తొలి బంతి నుంచే విజయం సాధించేందుకు ప్రయత్నించాలి. అదే మేం చేశాం. తొలుత నేను క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నా. ఆ సమయంలో ఇతర బ్యాటర్లు ముందుకొచ్చి పరుగులు రాబట్టారు. మేం తొలి క్వాలిఫైర్ లో ఓడినప్పుడు నిరుత్సాహానికి గురయ్యాం. అదంతా అక్కడితోనే మర్చిపోయాం. కేవలం ఒక్క మ్యాచ్ తో మా జట్టు ఏంటనేది నిర్వచించలేం అని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఇక మా లక్ష్యం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్లో విజయం సాధిస్తే తొలిసారి పంజాబ్ కు కప్ అందించిన కెప్టెన్ గా మిగులుతా అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.